దేవతలు ఎదుటివాని కష్టాన్ని గూర్చి ఆలోచించకుండా కార్యపరులై వినయంగల మాటలతో దధీచిని ప్రార్థించారు. దధీచి కూడా నవ్వుతూ, మీలాంటి వారికి ప్రీతి కలుగుతుందంటే ఎప్పటికైనా విడవదగిన శరీరాన్ని ఇప్పుడే విడవడం దుర్లభమేమీ కాదు. నశించిపోయే దేహం ద్వారా కీర్తిని పుణ్యాన్ని ఆర్జించడం మంచిదే కదా అని భగవత్ తత్వాన్ని గ్రహించి బంధనాలన్నీ వదిలి బుద్ధి, ఇంద్రియాలు, మనస్సుతో కూడిన జీవుని పరబ్రహ్మస్వరూపమైన భగవంతుని యందు లయం చేసి యోగజ్ఞానం చేత శరీరం విడిచిపెట్టాడు. అప్పుడు ఇంద్రుడు అతని ఎముకలతో విశ్వకర్మ చేత వాడి అయిన 100 అంచులు గల వజ్రాయుధం నిర్మింపజేశాడు. అది భగవంతుని తేజస్సుతో మరింత ప్రకాశవంతమైంది. ఆ వజ్రాయుధాన్ని చేతబట్టి ఇంద్రుడు ఐరావతమెక్కి సమస్త దేవతలు, గరుడ గంధర్వులు, విద్యాధరులు, కిన్నర కింపురుషులు, సిద్ధసాధ్యులు అందరూ సేవిస్తుండగా, మునిజనులు కీర్తిస్తూ ఉండగా, ముల్లోకాలకు ఆనందం కలిగిస్తూ మహోత్సాహంతో వృత్రాసురుని పైకి దండెత్తాడు. వృత్రాసురుడు శత్రువుల రాక చూచి ప్రళయకాలం నాటి యమునిలా యుద్ధానికి తలపడ్డాడు. సురవరులేయు బాణములు సూడ్కి ఖగోచరమైన భస్తలంబరి మురిగప్పిరేసి దివసాంతము చేసిన లీల ఆ సురేశ్వర బలయూధ వీరులును సాయక పంక్తుల చేత వాని రూపరసత ధూళి చేసి పరపైన తమంబొనరించి రార్చుచున్. దేవతలు వేసే బాణాలు చూపులకు కనపడక ఆకాశమంతా దట్టంగా కమ్మివేసి సాయంత్రం అయిపోయినట్లుగా ఉంది. ఆ రాక్షసరాజు బలగాలలోని వీరులు కూడా తమ బాణపరంపర చేత వాటినన్నిటినీ రూపం కోల్పోయేలా సన్నని ధూళిగా మార్చి వీరాలాపాలు చేస్తూ ఆ చీకటి పోయేటట్లు చేశారు. జై శ్రీకృష్ణ.